అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనములో చివరి భాగం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. కావున యెహోవా వాక్కు ఏదనగా, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును. మరలా చెప్పండి, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును. నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఇక జాగ్రత్తగా వినండి. దేవుని సేవకుడు ఏలి అని ఆయన దేవుని సేవకుడు. ఆ సేవకునికే ఒక ప్రవక్త ద్వారా బోధ చేయాల్సి వచ్చింది. ఆయన బోధకుడే. దాదాపు 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. అలాంటి సేవకునికి బోధ చేయాల్సి వచ్చింది. గమనించండి, మనము దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి వెలిగింపబడిన తరువాత, దేవుని బిడ్డలమైన తరువాత మరల లోకస్తుల్లాగా మన ప్రవర్తన ఉండకూడదు. దేవుని బిడ్డల వలె ఉండాలి. చూడండి, ఏలి కుటుంబం దేవుని సేవలో యాజకత్వం చేస్తూ నమ్మకంగా ఉండకపోయేసరికి దేవుడు ఒక ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమనో తెలుసా? నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరిస్తే నేను కూడా తృణీకరిస్తా. చాలా చక్కని మాట. కాబట్టి దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనలని చెప్పాలమ్మా ఘనపరుస్తాడు. దేవుణ్ణి మనము తృణీకరిస్తే దేవుడు కూడా మనలని తృణీకరిస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఘనపరిచే వారముగా ఉండాలి. ఆమేన్. తృణీకరించే వారముగా ఉండకూడదు, ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన నీ దగ్గర ఏం చెయ్యడు, నీకు అప్పు ఉంచుకోడు. ఆయన కూడా నిన్ను ఘనపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుణ్ణి ఘనపరిచిన విధానాలు 3 ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఘనపరిచే విధానాలు 3 వ్రాయబడ్డాయి. వాటిని గురించి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదలను కనికరించువాడు దేవుణ్ణి ఘనపరచువాడు. చూడండి, పేదలను కనికరిస్తే మనం ఏం చేసినట్లంట? దేవుణ్ణి ఘనపరిచినట్లు. నేను దేవుని సన్నిధిలో చాలా సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా వచ్చి బోధిస్తున్నప్పుడు మీలో కూడా శ్రద్ధ కనపడాలి. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేదలను కనికరిస్తే మనం ఏం చేసినట్టు తెలుసు? దేవుణ్ణి ఘనపరిచినట్లు. ఘనపరిచినట్లు ఎందుకని చెప్పగలరా? మనకు కళ్ళు తెరిస్తే కనపడేది పేదవాడే, తోటి సహోదరుడే. నువ్వు నిత్యము నీ కంట ఎదురుగా ఉండేది పేదవాడు, తోటి సహోదరుడే. వాణ్ణి మనము కనికరిస్తే ఎవరిని కనికరించినట్టు? దేవుని ఘనపరిచినట్లు. చూడండి, ఆ మాట మరలా చదువుమ్మా.
సామెతలు 14:31. పేదలను కనికరించువాడు ఆయనను కనపరచువాడు. మెట్టుకు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతటిలో ఏ పేదవాడైనా నీ ఎదుట కనపడితే నువ్వు చెయ్యగలిగిన సహాయము వానికి తప్పక చెయ్యాలి. చెయ్యి ముడుచుకోకూడదు. నీకు అవకాశం ఉండి దాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 28వ అధ్యాయము, సామెతలు 28:3. పేదలను పాదించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. పేదల మీద కనికరం చూపాలి, కనికరం చూపాలి. పేదల విషయములో మనము జాలి చూపాలి. ఎప్పుడైతే నీవు కనికరం చూపుతావో, కనికరం పొందుతావో, దేవుని యొక్క సన్నిధిలో నుండి నీకు కూడా కనికరం వచ్చింది. అలాగే 21వ అధ్యాయము 13వ వచనం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర వినక చెవి మోసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు వాని ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. ఎవడైనా మీ దగ్గరికి వచ్చి, మన దగ్గరికి వచ్చి ఏదైనా మొర పెడితే ఆ మొర మనము వినకపోతే దేవుడు కూడా మన మొర వినడు. చూడండి ఎంత మంచిగా. నీకంటే దరిద్రుడు కూడా నీ దగ్గరికి వచ్చి ఏదైనా మొర పెడితే నువ్వు వినాలి. నువ్వు వినకపోతే నీ మొర దేవుడు వినడు. అబ్బా, అద్భుతం, అద్భుతం. నీ దగ్గరికి వచ్చి చెయ్యి జాసేది ఎవడు? నీకంటే తక్కువవాడే, నీకంటే లేనివాడే. అలాంటి వ్యక్తులు నువ్వు కనికరించకపోతే దేవుడు నిన్ను కనికరించడు. కాబట్టి పేదలకు సహాయం చేస్తే దేవునిని ఘనపరిచినట్లు. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. పేదలను కనికరించువాడు దేవునికి, ఒకసారి గట్టిగా చెప్పండి మాట, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నువ్వు పేదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చినోడు అవుతావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ అప్పును ఇస్తాడా, ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఆయన నీ దగ్గర పుచ్చుకొని ఊరుకునేవాడు కాదు. కాబట్టి పేదలకు కనికరం చూపడం దేవుని బిడ్డల యొక్క ప్రథమ లక్షణం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా? నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్లే, నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్లు అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇంకా చదువు మందులోనే, వాని ఉపకారములకు యెహోవా ప్రత్యుపకారము చేయును. ఆమేన్. ప్రత్యుపకారం, ఉపకారం నువ్వు చేస్తే దేవుడు వాని తరపున నీకు ప్రత్యుపకారము చేస్తాడు. అలాగే చదవండి 17వ అధ్యాయము 5వ వచనం. పేదలను ఎక్కిరించువాడు వానిని సృజించిన వానిని నిందించినవాడు. ఆమేన్. పేదలను ఎప్పుడు ఎగతాళి చేయకూడదు, పేదలను ఎప్పుడు హేళన చేయకూడదు. అలా చేస్తే నువ్వు దేవుణ్ణి నిందించినోడు అవుతావు, దేవుణ్ణి నింద వేసినోడు, హేళన చేసినోడు అవుతావు. ఎందుకో తెలుసా? దేవుడు పేదల పక్షాన ఆయన పోరాడే దేవుడు. అందుకని బైబిల్లో రాయబడిన ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? పేదలను కనికరించువాడు ధన్యుడు. పేదలను కనికరించువాడు ధన్యుడు. అంతేకాదు, ప్రభు అన్నాడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది.
పేదలైన వారికి పరలోకములో సీటు రిజర్వుడు అయింది. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. కాబట్టి పేదలను మనము కనికరిస్తే దేవుణ్ణి ఘనపరిచినట్లే. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 13వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనం, పేదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. చూడండి, పేదలు ఏదైనా భూమిని సేద్యం చేస్తే ఆ భూమి అంటే వారికి విస్తారముగా పంట ఇస్తుంది. చెప్పండి, పంట ఇచ్చేది ఎవరు? దేవుడు. పంటను అనుగ్రహించువాడు దేవుడు. సమృద్ధి అయిన పంటనిస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 6:20, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము. బైబిల్ అంతా ఎతకండి, ధనవంతులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదనే మాట లేదు. ఏ మాట ఉంది? పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అందుకని పేదరికమును ఉన్న వ్యక్తిని హేళన చేయకూడదు, తృణీకరించకూడదు. వారిని దేవుని నామం పేరట ప్రేమించాలి. ఇంకా చూడండి, కీర్తనలు 41, 1, 2, 3 చరణాలు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. నువ్వు పేదలను కనికరిస్తే దేవుడు నిన్ను ఆపదలో నుండి తప్పిస్తాడు. ఒక్క మాట చెప్పలేకపోతున్నారు మీరు. అమ్మా, చెప్పాలి. పేదలను మనము కనికరిస్తే దేవుడు మనను ఆపదల నుండి తప్పిస్తాడు. ఆపదల నుండి తప్పిస్తాడు. ఇంకా చదువుమ్మా. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడవుతాడు. పేదలను ప్రేమించిన, కనికరించిన మనము దేవుణ్ణి ఘనపరిచినట్లు. మొదటి మాట, దేవుణ్ణి ఘనపరిచే మొదటి విధానం ఏది? పేదలను కనికరించడం. అది దేవునికి ఎంతో ఇష్టం. యోహాను రాసిన పత్రికలో కూడా ఉంది, నీ ఎదుట కనపడే సహోదరుణ్ణి ప్రేమించలేని వాడివి, కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? నీ ఎదురుగా ఒక పేదవాడు అల్లాడుతుంటే వాడికి సహాయం చేయలేనోడివి, అసలు దేవునికి ఎలా చేస్తావు నీవు? కాబట్టి మన ప్రక్కన, మన ఎదురుగా, మన ముందు, మన కంటికి కనపడేటువంటి పేదలను మనము కనికరించాలి. అప్పుడు దేవుణ్ణి మనము ఘనపరిచినట్లు. ఆమేన్. రెండవ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 3:9 వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. చూసారా అమ్మా, ఏమేం చేయాలి? మనము మన రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వాలి, మన ఆస్తిలో భాగం ఇవ్వాలి దేవునికి. అప్పుడు మనము దేవుణ్ణి ఘనపరిచినట్లు. ఆమె ఘనపరుస్తున్నావా? దేవుడు ఒక అధ్యాయంలో చెప్పాడు, మీరు నా దృష్టిలో దొంగలయ్యున్నారు అన్నాడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మలాకీ 3వ అధ్యాయం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుచున్నారు.
10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక మీరేం చేస్తున్నారు? వాటిని దొంగిలిస్తున్నారు. దేవునికి భాగం వేయాలి. దేవునికి మనకున్న దానిలో దేవునికి భాగం ఇస్తే దేవుణ్ణి ఘనపరిచినట్లు. మన రాబడి అంతటిలో దేవునికి ప్రథమ ఫలం ఇస్తే ఆయనను మనము ఘనపరిచినట్లు. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఇట్టి శ్రేష్టమైన విషయాలు. అప్పుడు దేవుడు మనలని ఘనపరుస్తాడు. ఇంకా చూడండి వాక్యములో నిర్గమకాండం 13వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండం 13:1. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో పురుషుల యొక్కయు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాడు. ప్రథమ సంతానం దేవునిది. పాత నిబంధన గ్రంథంలో మోషేతో దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. ఎందుకంటే ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పంపకపోతే దేవుడు తీర్చిన తీర్పులు అన్నిటిలో చివరి తీర్పు ఏంటంటే ఐగుప్తీయుల ఇళ్ళలో ప్రథమ సంతానం చనిపోతారు. తొలి సంతానం ఉదయం లేచి చూసేసరికి ఐగుప్తుల ఇళ్లలో ప్రతి ఇంటిలో తొలి సంతానం చనిపోతారు. అప్పుడు ఫరో భయపడి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెళ్ళమంటాడు. గమనించండి. అందుకు దేవుడు అంటున్నాడు, నీ సంతానములో ప్రథమ సంతానము నాది, తొలి పిల్ల నాది. దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి ప్రతిష్ఠించి అది నాది అని చెబుతున్నాడు దేవుడు. అందుకనే దేవుడు మనకిచ్చిన ఎట్టి ఆదాయమైన ఎట్టి ఫలమైన మొదట మనము దేవునికి ఆయన భాగము తీయాలి. ఆయన భాగాన్ని తీసి ఆయన కొరకు సిద్ధపరచాలి. చాలా మంది ఈ సత్యాన్ని గుర్తెరగరు. ఎప్పుడైతేలే దేవునికి వేసేదే కదా చందా, దేవునికి వేసేదే కదా కానుక అనుకుంటారు. అలా కాదు. దేవుడు మనలను ప్రేమించి ఏమి మనకిచ్చినా దానిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. అది దేవునిది. దేవునికి ఇవ్వాలి. చాలా సంవత్సరాల క్రితం గమనించండి, బేతేలుపురంలో ఒక ఆయన డ్రైవరు ప్రార్థన ఏర్పాటు చేసి నన్ను పిలిచాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, అయ్యా నేను డ్రైవర్ను, నా దగ్గర ఒక అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నాడు, నా జీతమేమో 1,00,000, అతని జీతమేమో 50,000. కానీ ప్రతి నెల నేను అతని దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ప్రతి నెల 20వ తారీఖు దాటిన తర్వాత రోజు వాడి దగ్గర అప్పు చేసేవాడంట. ఒకరోజు ఈ వాక్యం విన్నాడు. ఏంటిదది? దేవునికి మన యొక్క ఆదాయంలో ప్రథమ ఫలము ఇవ్వాలి అని. అప్పుడు ఒకరోజు వాడిని అడిగాడంటారే, నేను ప్రతి నెల నీ దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది, నీ జీతం ఏమో 50,000, నా జీతం 1,00,000 రూపాయలు, ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడంట, అయ్యా మీరేమనుకోవద్దు, మీరు జీతం తీసుకుపోయి ఎవరికి ఇస్తారు అని అడిగాడు. వెంటనే ఆయన చెప్పాడంటే, ఇంకెవరికి ఇస్తా? ఇంట్లో భార్యకు ఇస్తా. నువ్వు చేసే తప్పు అదేం సార్? జీతం తీసుకోగానే ఇంటికెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసి ఆ జీతములో నుండి దేవునికి తీసి ప్రక్కన పెట్టి మిగిలిన ఇంటిలో ఇవ్వాలి. నేను అలా ప్రార్థన చేసి దేవునికి
ప్రక్కన పెట్టి ఆ తర్వాత ఇంట్లో ఇస్తా. అందుకే మరలా నెల వచ్చే వరకు మా ఇంటిలో డబ్బు కొరత చెప్పండి ఉండదు. ఈయన అప్పుడు కళ్ళు తెరిచాడట. అయ్యో, నేను వెళ్ళగానే ముందు జీతం తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తున్నా. దేవునికి తీయడంలా అలా చేసి చూస్తే ఇక ఆయన జీవితంలో ఎప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి రాలేదంట. మరి మనం దేవుడు మనలను ప్రేమించి ఏమిచ్చినా సరే, ఎంత ఇచ్చినా సరే దేవునికి తీసి ముందు ప్రక్కన పెట్టాలి. దేవునికి తీసి ప్రక్కన పెట్టిన తర్వాత మిగిలినవి మనము వాడుకోవాలి. అలా చేసి చూడండి, గొప్ప ఆశీర్వాదం. కొరత అనేది వారికి కనపడదు. చాలా మంది అలా చేయరు. జీతం తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడమే. అంతా నీది కాదు. దేవుడు సెలవిచ్చాడు, ప్రథమ ఫలము నాది, మొదటి తొలి పిల్ల నాది. దేవుడు మనలను ప్రేమించి ఏమిచ్చినా సరే ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చి చూస్తే దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించి సర్వ సమృద్ధినిస్తాడు. దేవుడు అంటున్నాడు, నీ రాబడి అంతటిలో నా భాగము నాకిస్తే నన్ను ఘనపరిచినట్లు. వాక్యములు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయం నిర్గమకాండం 14-15 వచనాలు. నీ కుమారుడు, మా పిల్లల బయట చూడండి గొడవ చేస్తున్నారు. చదువుమా. ఇక మీదట నీ కుమారులు ఇది ఏమిటిదని నిన్ను అడిగినప్పుడు వానిని గూర్చి దానిని చూసి మా బాహుబలము చేత యెహోవా ఐగుప్తు నుండి మనలను బయటికి రప్పించెను, ఫరో మనలను పోనివ్వకుండా కఠినపరుచుకొనగా సంతానమేమి ఐగుప్తులోని సంతానమంతయు తస్కరించను. చూడండి, ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు దేవుడి క్రమాన్ని పెట్టాడు. మనము ఇబ్బందిలో ఉన్నప్పుడే ఈ క్రమాన్ని నేర్చుకోవాలి. చాలా మంది అనుకుంటారు, మాకింకా ఎక్కువ వస్తే దేవునికి ఇద్దాము అని. ఎక్కువ వస్తే అసలు ఇవ్వవు. తక్కువ ఉన్నప్పుడే ఇవ్వని వాడివి ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వరు. ఎప్పుడు మంచి బుద్ధి ఉంటుంది మనిషికి? అన్ని కొరతలు ఉన్నప్పుడు దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మీద భయము భక్తి తగ్గిద్ది. అయితే అన్ని ఉన్నా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే అది దేవునికి ఎంతో ఇష్టం. కనుకనే ప్రభు బిడ్డలమైన మనం కొంచెములోనైనా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎక్కువలోనైనా చెప్పండి నమ్మకంగా ఉండాలి. ఎక్కువ ఉంటే దేవునికి ఇద్దాంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎక్కువగాలో కూడా నమ్మకంగా ఉండగలం. ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా ఉండలేకపోతామో దేవుడు మనకు ఎక్కువ ఇవ్వడు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఇవ్వాలి అని అంటే తక్కువగా ఉన్నప్పుడే నమ్మకంగా ఉండాలి. ఒక అతను ఆఫీసులో అటెండర్గా ఉన్నప్పుడు 10,000 వచ్చేయి జీతం. 10,000 జీతం వస్తుంటే అనుకునేవాడట, దేవా ఈ 10,000 లేనోడు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు.
నాకు 10,000 ఇస్తున్నావని 1000 రూపాయలు దేవునికి నమ్మకంగా కానుకిచ్చేవాడు. దేవుడు ఆశీర్వదించి ఆ 10,000 50,000 50,000 1,00,000 అయ్యాయి. ఇప్పుడు దేవునికి ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. 10,000 ఇచ్చేటప్పుడు దేవునికి నమ్మకంగా ఇవ్వకుండా అమ్మో 10,000 ఇవ్వాలనా అని 5,000 ఇచ్చేవాడంట. 5,000 ఇచ్చేసరికి 1,00,000 రూపాయల జీతం కాస్త 50,000కు వచ్చేసింది. ఆ 50,000 జీతం కాస్త 10,000కు దిగిపోతా ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే అలా నమ్మకంగా ఉంటామో ప్రభు కృపను బట్టి మనల్ని దేవుడు నమ్మకంగానే ఆశీర్వదిస్తాడు. కొంచెములో నమ్మకంగా ఉండకపోతే ఎక్కువ దేవుడు నీకు అప్పగించడానికి ఇష్టపడాడు. నాతో చదువుకున్నాడు ఒక వ్యక్తి. అతను డిగ్రీలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళితే 2,000 ఇవ్వాల్సిన ఆ క్లర్క్ పొరపాటున 20,000 ఇచ్చాడు. 2,000 ఇవ్వాలి కానీ 20,000 ఇచ్చాడు. వచ్చేసరికి వచ్చి బయటకు వచ్చి లెక్కేసుకున్నాడు. 2,000 ఉంటే 20,000 వచ్చాయి. అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు. వాడు ఏం చేశాడో తెలుసా? వెనక్కి వెళ్ళయ్యా, నాకు వచ్చేది 2,000, నువ్వు 20,000 ఇచ్చావు. పొరపాటు అయింది. వాడు ఆశ్చర్యపోయి మళ్ళా 18,000 వెనక్కి తీసుకున్నాడు. చూడండి, వాడు ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నాడు. నేను ఎప్పుడు వాడు ఫోన్ చేసినప్పుడల్లా గుర్తు చేస్తా, అరే నువ్వు 2,000 తీసుకొని 18,000 వెనక్కి ఇచ్చా. 18 తీసుకొని 2 ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. 2 తీసుకొని చెప్పాలి. 18 ఇవ్వడం చాలా గొప్ప విషయం. అప్పటికి ఇప్పటికీ చాలా సిన్సియర్గా ఉంటాడు. దేవుడు వాడిని ఆ రీతిగానే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మనము కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు విస్తారముగా ఇస్తాడు. కొంచెములో నీవు నమ్మకంగా లేకపోతే దేవుడు విస్తారంగా ఇవ్వడు. వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథము 5:7. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నము లేకుండానే, ఎవరి యొక్క ప్రయత్నము లేకుండానే కత్తి మీద పడు వర్షము వలెను ఆయా జనాల్లో విస్తరిస్తారు. మంచు ఎక్కడి నుండి వచ్చింది అమ్మా? మంచు ఎక్కడి నుండి వస్తుంది? ఎవరైనా కురిపిస్తారా? కాదు, దేవుడే కురిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాత్రి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా అలాగే. మన ప్రయత్నం లేకుండానే ఆయన పరలోకము నుండి కురిపిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మంచు ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. అలా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా ఆ రీతిగానే ఉంటాయి. మంచు ఎంత చక్కగా కురవబడుతుందో ఎవరి ప్రయత్నము లేకుండానే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా తన బిడ్డలకు ఆ రీతిగానే కురుమరించబడతాయి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఏమేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కురైన వాటిని దేవునికి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు అమ్మా? తొలిచూలు వాటిని, వాటిల్లో కూడా కొవ్విన వాటిని. అక్కడి కయ్యూను అర్పణ కూడా ఉంది. ఏమనుందో తెలుసా? అతడు పండిన పంటలో కొంత తీసుకొని వచ్చెను అని ఉంది. ఎంతంట? కొంత అనే దానికి లెక్క లేదు.
దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టల. ఏబెల్ అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకని? తొలిచూలువి మరియు కొరువినవి. తొలిచూలువి మరియు కొరువినవి. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలి. దేవుడు మనకప్పుడు శ్రేష్టమైనవి ఇస్తాడు. చూడండి, దేవుణ్ణి ఘనపరిచే మూడో విధానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 23వ వచనం. యెషయా 43:23. దహన బలులను, గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, మీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. చూసారా? దేవునికి బలులు అర్పించుట ద్వారా మనం ఆయన్ని ఏం చేయాలి? ఘనపరచాలి. బలి అర్పించటం అంటే పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఉంది, బలి పశువు ఉంది, అగ్ని ఉంది. ఆ బలి పశువుని ఏం చేసేవాళ్ళు? బలిపీఠం మీద అర్పించేవారు. క్రొత్త నిబంధన గ్రంథములో ఆ బలి కాదు, హృదయం అనే బలిపీఠం. ఇందులో దేవునికి అయిష్టమైన ప్రతి దానిని మనం ఏం చేయాలి? బలి చేయాలి, కాల్చివేయబడాలి, హృదయములో నుండి తీసివేసుకోవాలి. ఈ బలిపీఠం మీద దేవునికి ఇష్టమైనవే మన హృదయములో ఉంచుకోవాలి. దేవునికి అయిష్టమైనవన్నీ ఈ హృదయం అనే బలిపీఠం మీద నుండి తీసివేయాలి. వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 40వ కీర్తన 6వ చరణం. బలులనైనను నైవేద్యములనైనను నేను కోరుటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఏమిటి? జాగ్రత్తగా నీ చెవితో దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తే అదే దేవునికి ఇష్టమైన బలి. పాత నిబంధన గ్రంథంలో బలులున్నాయి. క్రొత్త నిబంధన గ్రంథానికి మన కొరకు ఆయనే బలి అయిపోయాడు గనుక ఆయన మాట వినడమే మనకు ఆయనకిష్టమైన బలి. ఆయన మాట వింటున్నామా? చెవులున్నాయి కానీ జాగ్రత్తగా వినడం లేదు. చెవులున్నవి కానీ విన్న వాక్య ప్రకారము జీవించటం లేదు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. దేవుని మాటలు వింటే, దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తే తప్పనిసరిగా దేవుడు వచ్చి మన దగ్గర నివాసము చేస్తాడు. నీకు 4 పిల్లలు ఉన్నారనుకో, నువ్వు చెప్పగానే ఎవడు నీ మాట జాగ్రత్తగా విని దాని ప్రకారం ఉంటాడో వాడంటే నీకెంతో ఇష్టం. వాడి దగ్గర వచ్చి నివాసము చేస్తావు. నీ మాట వినని వాని యొద్ద నీవు నివాసము చేయలేవు. నీ మాట, నీ ఆజ్ఞను అంగీకరించని వాని యొద్ద నువ్వు నివాసము చేయలేవు. అందుకనే ప్రభు అన్నాడు, ఒకడు నా మాట విని ఎడల, నా ఆజ్ఞలు అనుసరించిన ఎడల నేను నా తండ్రి వచ్చి వాని దగ్గర నివాసము చేస్తాం. 18వ కీర్తన చూడండి, కీర్తనలు 18:49వ చరణం. ఇందువలన యెహోవా అన్య జనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తి గానము చేసేదను. అన్య జనులలో దేవుణ్ణి మనం ఘనపరచాలి. పాటలు పాడి ప్రభువును మహింపరిచి ప్రభువును ఘనపరిచే వరముగా ఉండాలి.
51వ కీర్తన చూడండి, 16, 17 చరణ. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల మేము అర్పించుదుము. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మనస్సు దేవుడు చూసేది. నీ అందమును కాదు, నీ ఐశ్వర్యాన్ని కాదు, నీ ఎత్తును కాదు, నీ బలమును కాదు. ఆయన నీ మనసును చూస్తాడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నీ మనసు ఎలా ఉంది గమనించండి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. ఆయన మన హృదయములను, మనస్సును ఎరిగినవాడు. కనుకనే విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో సాగిలపడాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నీ మనసు ఎలా ఉంది? నీ మనస్సు గర్వంతో ఉన్నదా? దేవునికి ఇష్టపడదు. నీ మనసు పగతో, కక్షతో, అసూయతో ఉన్నదా? దేవునికి ఇష్టపడదు. నీ మనసు విరిగి నలిగిన మనసు అయి ఉండాలి. అట్టి మనసును దేవుడు ఎంతో ఇష్టపడతాడు. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతుంటాడో. దేవుడు చూసేది ఎవరినో తెలుసా అమ్మా? ఎవరిని దేవుడు చూసేది? దేవుని మాట విని వనకాలట. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని చూస్తాను. ఆమేన్. వణికిపోవాలి. దేవుని మాటలు విన్నప్పుడు వణుకు పుట్టాలి. అంటే అంత భయపడాలి అని అర్థం. వణికేది ఎప్పుడు? భయం కలిగితే. దేవుని మాట విని నీకు భయం కలిగితే నువ్వు వణుకుతావు. భయం లేకపోతే నువ్వు లెక్క చేయవు. దేవుడు చూసేదంట, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించుచున్నాను. ఆత్మీయ జీవితంలో దేవుడంటే ఖచ్చితంగా వణుకు పుట్టాలి. వణుకు, భయము, భక్తి. గమనించండి, చాలా మార్లు చెప్పుకున్నాం మనం. ఒక తండ్రికి 2 కొడుకులైతే 2 కొడుకులకు భాగం పంచి ఇచ్చి ఒక భాగము తల్లిదండ్రులు ఉంచుకున్నారు. అప్పుడు మొత్తం ఎన్ని భాగాలండి అమ్మా? 3 భాగాలు. ఈ 2 భాగాలు ఇద్దరికి ఇచ్చాడు. 3వ భాగం ఎవరికి ఇవ్వాలా అని ఆ 2 కుమారులను పిలిచి తండ్రి చెప్పాడంటయ్యా, ఇదిగో ఈ కత్తి తీసుకో, ఇదిగో ఈ యాపిల్ కాయ తీసుకో. చెరొక యాపిల్ కాయ ఇచ్చాడు, చెరొక కత్తిని ఇచ్చాడు. ఎవరు చూడకుండా యాపిల్ కాయ ఏం చేయాలి? కోసుకొని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. కట్ చేసుకొని తీసుకురమ్మన్నాడు. పెద్దవాడు వెళ్ళాడు, ఒక భవంతిలోకి వెళ్ళాడు, తలుపులన్నీ వేసుకున్నాడు, కిటికీలన్నీ వేసుకున్నాడు, యాపిల్ కాయ కట్ చేశాడు. చక్కగా తీసుకొని తండ్రి వద్దకు వచ్చాడు. చిన్నవాడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి దాన్ని కట్ చేద్దామంటే మనసు ఒప్పుకోలా. తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. కాయ అలాగే తీసుకొని తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి అడుగుతున్నాడంట, ఏందయ్యా ఎందుకు కట్ చేయలేదు నువ్వు? నానా, నువ్వు ఒక మాట చెప్పావు, ఎవరు చూడకుండా కట్ చేయమన్నావు. మరి దేవుడు చూస్తున్నాడు కదా, కాబట్టి ఎవరు చూడకుండా కట్ చేయమన్నావు. దేవుడు చూస్తున్నాడు. ఆ మాట అడుగుదామని నేను తిరిగి వచ్చా. తండ్రి తన ఆస్తిని ఆ చిన్న బిడ్డకు ఇచ్చాడు. కాబట్టి దేవుడంటే ఆ బిడ్డకి ఎంతో భయం. అమ్మో, ఎవరు చూడకుండా కట్ చేయమన్నాడు మా నాన్న, మరి దేవుడు చూస్తున్నాడు కదా. చూడండి, అతి విశ్వాసి జీవితం దీవించబడుతుంది ప్రియులారా. కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరిచే విధాలు 3.
ఒకటి, మన ఆస్తిలో భాగము మనకొచ్చిన దానిలో 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలి. 2, పేదలను కనికరిస్తే నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్టు. ఆయనకి ఇవ్వవలసిన బలులు అర్పిస్తే నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్లు. దేవుణ్ణి నువ్వు ఘనపరిస్తే చెప్పాలి, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆయన అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తా. దేవుణ్ణి ఘనపరుద్దాం, దేవుని చేత ఘనపరచబడదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.